హాయ్ ఫ్రెండ్స్, పెట్రోల్ వెస్ ఈవీ బైక్ ఆర్ స్కూటీ ఏది బెస్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు పెట్రోల్ బైక్ బెస్ట్ లేకపోతే ఈవీఏ బెస్ట్ అనుకుంటా. ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. విత్ బుక్లో రిటర్న్ చేసా, పూర్తిగా డిఫరెన్స్ కూడా రాసా, మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. వెరీ షార్ట్ వీడియో, ఒక 3 minutes వరకే ఉంటుంది. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్రోల్ బండి తీసుకుంటే, బైక్ ఆర్ స్కూటీ తీసుకుంటే మినిమం మంచిది ఒక 1,20,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. అదే ఈవీ అయితే మంచి ఈవీ 1,50,000 వరకు ఉంటుంది. 50,000 నుంచి స్టార్టింగ్ బ్రాండెడ్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, విత్ సబ్సిడీతో కలిపి. ఇందులో ఏంటంటే మన పెట్రోల్లో తీసుకుంటే 45 km/l మైలేజ్ చూసుకున్నామంటే మనకి ఓవరాల్గా దాని యొక్క లైఫ్ వచ్చేసరికి 40,000 kilometers వరకు ఉంటుంది. ఎయిదర్ పెట్రోల్ ఆర్ ఈవీ. ఈ పెట్రోల్కి ఇలా 40,000 per లీటర్ వచ్చేసరికి 110 rupees చొప్పున మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఓవరాల్గా మనకు వచ్చే ఈ 40,000 kilometersకి అయ్యే పెట్రోల్ ఖర్చు వచ్చేసరికి 97,777 రూపాయలు అవుతుంది. అదే ఈవీ బైక్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అదే ఈవీ బైక్ 1,50,000 మనం తీసుకుంటే per km అంటే పెర్ ఛార్జ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 km మైలేజ్ వస్తుంది. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేసుకుంటే 40,000 kilometersకి జస్ట్ మనకు వచ్చే ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి 4,000 నుంచి 6,000 వరకు వస్తుంది. కిలోమీటర్ 10 rupees చొప్పున వేసుకుంటే, పెర్ ఛార్జ్కి 10 rupees లెక్క వేసుకుంటే మనకి వచ్చేసరికి ఓవరాల్గా ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసరికి 4,000 6,000 వస్తుంది. ఇంకా ఎక్కువ ఛార్జెస్ మనం అప్పుడప్పుడు మధ్యవర్తిని పెట్టుకున్న హైయెస్ట్ ఒక 10,000 మించి ఓవరాల్గా మనకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అంతే వస్తుంది, అంతకు మించి రాదు. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఈ విధంగా మనం వేరియేషన్ చూసుకుంటే పెట్రోల్ వచ్చేసరికి 97,777 రూపీస్ పెట్రోల్ అవుతుంది, వర్త్ ఆఫ్ అమౌంట్ అవుతుంది. వీటితో పాటుగా పెట్రోల్ బండికి ఇయర్లీ వచ్చేసరికి మెయింటెనెన్స్ అనేది అప్ టు 5,000 వరకు. ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం కానీ, బ్రేక్స్, యాక్సిలేటర్స్, ఇంకా వగేరా ఉంటాయి. చిన్న చిన్న రిపేర్లకి పెట్రోల్కి వచ్చేసరికి మనకి సుమారుగా ఎంత అవుతుందంటే ఒక ఇయర్కి ఒక 5,000 వరకు అవుతుంది. అదే మనం వాటితో ఈవీతో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిసిటీతో రన్ అవుతుంది కాబట్టి దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ అనేది ఇయర్లీ ఒక 1,000 రూపీస్ వరకు మాత్రం ఉంటుంది. జస్ట్ బ్రేక్స్ అవి కరెక్ట్గా ఉన్నాయో లేవో క్లీనింగ్ చేసి షోరూమ్ వాళ్ళు మనకి ఇచ్చేస్తారు, అంతకుమించి అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా వచ్చే మీకు కన్క్లూజన్ ఏంటంటే, ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు రెండిట్లకి కామన్గా ఉందేంటి, పెట్రోల్కి ఈవీకి అమౌంట్ అనేది కామనే. ఆ రెండు కామన్ అంటే మనం పర్చేస్ చేసిన అమౌంట్ అనేది కామన్గానే ఉంటుంది. రెండింటికి ఈక్వల్ ఒక 10,000-20,000 ఆటో ఇట్లో ఉంటుంది. కానీ ఫైనల్గా వచ్చే ఈ ఫ్యూయల్ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది పెట్రోల్ బండికి. అది ఎలక్ట్రిసిటీతో పోల్చుకుంటే ఈ పెట్రోల్ అనేది కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే మనం చెప్పాను కదా 97,777 రూపీస్ 40,000 kilometersకి అవుతుందని. ఇదే పెట్రోల్కి అయితే అప్ టు 10,000 అంటే మనకి 80,000 రూపీస్ వరకు సేవ్ అయినట్టే కదా. ఇది ఓకే. చాలామంది అంటారు ఈ పెట్రోల్ వెహికల్ కన్నా ఎలక్ట్రికల్కి బ్యాటరీ కాస్ట్ ఎక్కువ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ కాస్ట్ కూడా నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. ఆ 40,000 kilometers తర్వాత బ్యాటరీ అనేది వీక్ అయిపోయింది, మీకు అంతవరకు వారంటీ ఇచ్చారు. వీక్ అయిపోతే ఒక 20,000 రూపీస్ బ్యాటరీ కాస్ట్ ఉందనుకోండి, ఒక 20,000 లెస్ చేయండి. అందులో ఏమవుతుంది, ఒక 80 అంటే 60 అంటే 60,000. ఇంకప్పటికి మీరు 60,000 ప్రాఫిట్లోనే ఉన్నారు. అందుకే ఎలక్ట్రికల్ స్కూటీ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఇక్కడ ఇంకో చిన్న విషయం, ఈవీస్ వచ్చేసరికి లోకల్ వాళ్ళకే యూజ్ అవుతాయి అప్ టు 100 km. కొన్ని బళ్ళు అయితే ఓలా, కొన్ని యూబర్, కొన్ని కొత్త బైక్స్ వచ్చాయి, అవి అయితే ఎక్కువ మైలేజ్ అనేవి లాంగ్ డిస్టెన్స్ వరకు వస్తాయి. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి మైలేజ్తో సంబంధం లేకుండా నేను ఇంకా లాంగ్ వెళ్తాను అంటే పెట్రోల్ ఇస్ బెస్ట్. ఎందుకంటే పెట్రోల్ ఎక్కడ కావాలంటే చిన్న చిన్న పాన్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈవీ ఛార్జింగ్ అనేది అన్నింటిలో అలా యాక్సెప్ట్ చేయరు, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. కాబట్టి లాంగ్ డ్రైవ్కి అయితే పెట్రోల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. లోకల్లో తిరుగుతాను జాబ్కి, ఇంటికి, లేదా వీకెండ్లో కొంచెం దగ్గర 100 km లోపే తిరుగుతామంటే ఈవీ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.